శ్రీ గణేశాయ నమః. శారదా గురుభ్యో నమః. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులు శుభోదయం. శ్రీరస్తు కార్యక్రమానికి శుభస్వాగతం. కార్యక్రమంలో భాగంగా శుభతిథి అంశంలో నేటి పంచాంగ వివరాలు చూద్దాం. ఆంగ్ల తేదీ 13వ తేదీ 2వ నెల 2025 సంవత్సరం గురువారం. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ క్రోధినామ సంవత్సరం. ఉత్తరాయణం శిశిర ఋతువు, మాఘమాసం, కృష్ణపక్షం, పాడ్యమి తిథి రాత్రి 7:47 వరకు. తదుపరి విదియ. మఖా నక్షత్రం రాత్రి 8:52 వరకు. తదుపరి పుబ్బా నక్షత్రం. శోభన యోగం ఉదయం 7:37 వరకు. తదుపరి అతిగండ యోగం. బాలోకరణం ఉదయం 7:27 వరకు. తదుపరి కౌలువకరణం. నేటి అమృత ఘడియలు సాయంత్రం 6:20 నుండి 8:06 వరకు. దుర్ముహూర్తం ఉదయం 10:31 నుండి 11:18 వరకు. తిరిగి దుర్ముహూర్తం మధ్యాహ్నం 3:09 నుండి 3:55 వరకు. నేటి వర్జ్యం ఉదయం 8:15 నుండి 9:56 వరకు. తిరిగి వర్జ్యం తెల్లవారుజామున 5:25 ప్రారంభమవుతుంది. శేషవర్జ్యం రేపు ఉదయం వరకు కూడా ఉన్నది. నేటి రాహుకాలం మధ్యాహ్నం 1:30 నుండి 3 గంటల వరకు. యమగండం ఉదయం 6 గంటల నుండి 7:30 వరకు. ఈనాటి విశేషం తిథివార నక్షత్రాలను అనుసరించి చేదిగినటువంటి దేవతోపాసన గురించి విచారించినట్లయితే మాఘమాసంలో కృష్ణపక్ష ప్రారంభ దినం ఈనాడు. మాఘవ్రతాన్ని మా అఘ అనేటటువంటి ఈ మాసమే సమస్త అఘాల నుండి కూడా మనకి విముక్తిని ప్రసాదించేటటువంటి మాసం ఇది. మాఘ అంటే మా అంటే లక్ష్మి అని కూడా నిఘంటువు చెప్తున్నటువంటి అర్థం. అంటే లక్ష్మీప్రదమైనటువంటి మాసం అని కూడా చెప్పబడుతుంది. గడిచినటువంటి 15 రోజుల్లో ఈ మాఘవ్రతాన్ని ఆచరించలేనటువంటి వాళ్ళు, మాఘమాసంలో ఏ కొద్దిపాటి విష్ణుదేవత ఆరాధన అయినా చేయని వాళ్ళు ఈ 15 రోజులను అంటే శేషించినటువంటి ఈ 15 రోజులనైనా సరే సద్వినియోగం చేసుకుని చక్కగా విష్ణుదేవతారాధన మాఘవ్రతాన్ని చేసినట్లయితే విశేషమైనటువంటి ఫలితాన్ని పొందగలుగుతారు. అట్లాగే ఇవాళ వారాన్ని అనుసరించి చేయదగిన దేవతోపాసన గురించి మనం చూసినట్లయితే గురుదేవతాత్మకమైనటువంటి దక్షిణామూర్తి స్తోత్రపారాయణ, దక్షిణామూర్తి ఆరాధన ఈనాడు చాలా ఫలవంతం. సహజంగా దక్షిణామూర్తి అనగానే మనకి విద్యాది దేవతగా మనకి ఆయన ప్రకటింపబడతాడు. కానీ దక్షిణామూర్తి స్తోత్రపారాయణ, దక్షిణామూర్తి ఆరాధన, దక్షిణామూర్తి ఉపాసన మనకు చాలా విశేషంగా సంప్రదాయంలో చెప్పబడుతుంది. అటువంటి వాటిల్లో ఈ ఆరాధన ఇవన్నీ కూడా విధి విధాన పురస్సరంగా చేయలేకపోయినా దక్షిణామూర్తి చిత్రపటాన్ని విధిగా తప్పకుండా ప్రతి ఒక్కరూ ఇంట్లో ఉంచుకోవాలి. అది పరమ మంగళప్రదం. ఆ దక్షిణామూర్తి చిత్రపటాన్ని చూస్తే చాలు అనేకమైనటువంటి శుభాలు, మంగళాలు తద్వారా మనకి సిద్ధిస్తాయి. స్వామి యొక్క రూపాన్ని కనుక మనం గమనించినట్లయితే దక్షిణామూర్తి అంటే పరమేశ్వరుడు ఒక్కడిగానే కనబడతాడు. దక్షిణామూర్తి అనగానే బ్రహ్మచారిలాగా కనబడతారు. కానీ శంకర భగవత్పాదులు వారు అన్నారు అక్కడ కూడా అమ్మవారు ఉంది అని చెప్పారు. ఎట్లా అంటే స్వామివారి రూపాన్ని కనుక మనం గమనించినట్లయితే స్వామివారి కుడి చెవికి రుద్రకుండలం ఉంటుంది. రుద్రాక్షతో కూడినటువంటి కుండల కర్ణాభరణం ఉంటుంది. ఎడమ చెవి వైపు మాత్రం అమ్మవారికి సంబంధించినటువంటి మణికుండలం అనేది దక్షిణామూర్తి స్వరూపంలో మనకు ప్రత్యేకంగా కనబడుతుంది. అంటే శివ శక్తులు రెండు కూడా అభేదమని, అవిభాజ్యమని మనం గ్రహించాలి. అయితే శివశక్తులు రెండు కూడా మనకి శుభాలను ఇచ్చేవే. అయితే దక్షిణామూర్తి యొక్క మరొక విశేషం ఏమిటంటే స్వామివారిని చూస్తే ఆయన నవయవ్వనంగా ఉంటారు. ఆయన దగ్గర ఉన్నటువంటి శిష్యులు మాత్రం వాళ్ళు వృద్ధులుగా ఉంటారు. అంటే ఇక్కడ మనం గ్రహించాల్సినటువంటి విషయం ఏమిటంటే జ్ఞానానికి వయస్సుతో నిమిత్తం లేదు. అటువంటి దక్షిణామూర్తి పాద సమాశ్రయం చేయటం వల్ల, ఆయన స్తోత్రపారాయణ చేయటం వల్ల జ్ఞానము, బుద్ధి వికసనము కలుగుతుంది. కనుక అటువంటి మేధా దక్షిణామూర్తి యొక్క దివ్యకృప అందరికీ పరిపూర్ణంగా సిద్ధించాలని మనసారా ఆశిస్తూ స్వస్తి. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం. శ్రీరస్తు కార్యక్రమంలో గ్రహయోగం అంశానికి స్వాగతం. ఈనాటి గ్రహయోగం అంశంలో మేషాది ద్వాదశ రాశుల వారికి కలిగే శుభ అశుభ ఫలితాలని, అవసరమైన సందర్భాల్లో ప్రత్యామ్నాయ మార్గాల్ని తెలుసుకుంటారు. అంతేకాక ఏ రాశి వారికి ఏ దిక్ప్రయాణం లాభకరమో, ఏ రాశి వారికి ఏ దైవ దర్శనం సకల శుభాలని ఇవ్వబోతుందో, ఏ రాశి వారికి ఏ రంగు దుస్తుల్ని ధరించినట్టయితే ఈ రోజుకి అన్ని కార్యాలు నిర్విఘ్నంగా పరిపూర్తి అవుతాయో, ఈ రాశి వారికి ఏ సంఖ్య ఈ రోజుకి మాత్రం అనుకూల సంఖ్యగా పరిణమించబోతుందో ఆ విశేషాలను తెలుసుకుంటారు. ముందుగా నేటి విశేషం సమ్మక్క సారలమ్మ చిన్నజాతర ప్రారంభం. దాదాపు 10 నుంచి 15 లక్షల మంది భక్తులు వస్తారు. నమస్కరించుకుంటే చాలు హృదయపూర్వకంగా
సంపూర్ణ అనుగ్రహం కలిగే అవకాశం ఉంటుంది. ముందుగా నేటి పంచాంగాన్ని పరిశీలించుదాం. ఈరోజు మాఘ బహుళ పాడ్యమి, గురువారం, నక్షత్రం మఖ. ఇక నేటి గ్రహస్థితిని పరిశీలించి చూస్తే వృషభంలో గురుడున్నాడు, మిథునంలో కుజుడు వక్రీకరించున్నాడు, సింహంలో చంద్రుడున్నాడు, కన్యలో కేతు ఉన్నాడు, కుంభంలో రవి బుధ శనులుంటే శుక్ర రాహువులు మీనంలో ఉన్నారు. ఈ తాత్కాలికమైనటువంటి గ్రహస్థితి ఆధారంగా మేషాది ద్వాదశ రాశుల వారికి కలిగే శుభ అశుభ ఫలితాలని క్రమంగా తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే పెట్టుబడి పెట్టేటువంటి అవకాశం ఉంది. ఆ పెట్టుబడి విశేషంగా లాభించే అవకాశం కూడా తప్పక ఉంది తక్కువ కాలంలోనే. ఏ నిర్ణయాన్ని తీసుకున్నప్పటికీ కూడా ఆ నిర్ణయానికి అందరి ఆమోదము లభించే అవకాశం ఉంది. క్రింది అధికారులైనటువంటి వీరి మాటనే పై ఉండేటటువంటి అధికారులు అంగీకరించేటటువంటి కారణంగా మంచి కీర్తి ప్రతిష్టలు వీరి సొంతం అవుతాయి. వీరు ఏ ప్రణాళికని వేసినప్పటికీ కూడా ప్రణాళిక సర్వజన ఆమోదాన్ని పొందుతూ ఉంటుంది. కాబట్టి ఇటు ఉద్యోగ స్థలంలోనూ అటు వ్యాపార స్థలంలోనూ కూడా మంచి అవకాశాలు వీరికి లభించే అవకాశం ఉంది. గురువారం సందర్భంగా మేషరాశి వారు రాఘవేంద్ర స్వామి వారిని పూజించి గోధుమ రవ్వ పాయసాన్ని నైవేద్యంగా సమర్పించినట్లయితే శుభవార్త కలిగే అవకాశం ఉంది. దక్షిణ దిక్ ప్రయాణం అనుకూలం, కలిసి వచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 3. ఈరోజు వృషభ రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే గట్టిదైనటువంటి సంకల్పాన్ని చేస్తారు. ఎన్ని అడ్డంకులు వచ్చినప్పటికీ కూడా వెనుక అడుగు వేయకుండా ఉంటారు. మానసికమైనటువంటి దృఢత్వంతో పనిచేస్తూ ఉంటారు. ఎవరితో అయినా వాద వివాదాలు తాత్కాలికంగా వచ్చినప్పటికీ కూడా సహనభావాన్ని కోల్పోకుండా అక్కడే నిలబడి సమాధానాన్ని ఇచ్చి విజయాన్ని సాధించి తీరుతారు. మానసికమైనటువంటి దృఢత్వంతో పాటు శారీరకమైనటువంటి పటుత్వం కూడా ఉన్నటువంటి కారణంగా ఏ ఒక్కరూ కూడా వీరిని ఎదుర్కొనేటువంటి సాహసాన్ని చేయరు. స్థిరమైనటువంటి ఆస్తుల పెంపుదల కోసం ప్రయత్నాన్ని చేస్తారు. అయితే కొంత దాకా వచ్చిన తర్వాత ఇది వ్యర్థం అని అనుకుని వెనుకడుగు వేసినప్పటికీ కూడా అవతలి వారే ఖచ్చితంగా వీరి స్థలాన్ని కొనుక్కొని తీరాలి అనే ఆలోచనతో ముందడుగు వారే వేస్తారు. గురువారం సందర్భంగా వృషభ రాశి వారు షిరిడీ సాయిబాబా వారిని పూజించి దధ్యోదనాన్ని నైవేద్యంగా సమర్పించినట్లయితే తప్పక గృహ యోగానికి అవకాశం ఉంది. తూర్పు దిక్ ప్రయాణం అనుకూలం, కలిసి వచ్చే రంగు నలుపు, అదృష్ట సంఖ్య 2. ఈరోజు మిథున రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ప్రతి విషయంలోనూ కూడా ఆచి తూచి అడుగు వేయాల్సినటువంటి కాలం. ఎవరితోనూ వాద వివాదాలను చేయడం ఏమాత్రమూ సరికాదు. కావాలని మీదికి వచ్చి మాట్లాడేటువంటి సందర్భం వచ్చినప్పటికీ కూడా సహనభావాన్ని ప్రదర్శించి లౌక్యంగా విజయాన్ని సాధించాలే తప్ప ఏ విధంగానూ అసహనంతో ఉండడం మంచిది కాదు. ఆచి తూచి మాట్లాడడం అత్యవసరం. శారీరకమైనటువంటి అనారోగ్యం తాత్కాలికంగా ప్రవేశించి ఇప్పటికే ఉన్నటువంటి కారణంగా మధ్యమ వైద్య పరీక్షల్ని తామే కాక తమ ద్వారా కుటుంబ జనానికి కూడా వ్యాపించిందేమో అనేటువంటి ఆలోచనతో వారికి కూడా పరీక్షల్ని చేయించడం అవసరం. గురువారం సందర్భంగా మిథున రాశి వారు హయగ్రీవ స్వామి వారిని పూజించి పులిహోరని నైవేద్యంగా సమర్పించినట్టయితే నూతన ఉద్యోగ అవకాశం ఉంది. వాయవ్య దిక్ ప్రయాణం అనుకూలం, కలిసి వచ్చే రంగు నీలం, అదృష్ట సంఖ్య 9. ఈరోజు కర్కాటక రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే మొగమాటం ఎక్కువగా ఉంటుంది. చెప్పలేనటువంటి తనం కారణంగా కోపం వస్తూ ఉంటుంది. ఆచి తూచి మాట్లాడాలని అనుకున్నప్పటికీ కూడా అదుపు తప్పి మాట్లాడే అవకాశం ఉంది. రుణాన్ని చేయకూడదని అనిపించినప్పటికీ కూడా రుణం చేయవలసిన అవసరం బలంగా రావచ్చు. అనవసరమైనటువంటి వస్తు సామగ్రిని కుటుంబంలో ఉండేటువంటి వారు కొనేసేటటువంటి కారణంగా అసహన భావంతో సొమ్మును ఖర్చు పెట్టవలసిన పరిస్థితి కలగచ్చు. బంధుమిత్రుల రాకపోకలు మరింతగా పెరిగేటటువంటి కారణంగా కుటుంబంలో గృహిణి శారీరకమైనటువంటి అలసటకి గురయ్యే అవకాశం గోచరిస్తోంది.
దూరభార ప్రయాణాలు బంధుమిత్రులు చేస్తున్న సందర్భంలో వారితో పాటు వెళ్ళడం కోసమని శరీరాన్ని అలసటకి గురి చేసుకునేటువంటి అవసరాలు ఏర్పడవచ్చు. గురువారం సందర్భంగా కర్కాటక రాశి వారు దక్షిణామూర్తి వారిని పూజించి క్షీరాన్ని నైవేద్యంగా సమర్పించినట్లయితే తప్పక విదేశీయాన సౌకర్యం, ఆర్థిక లాభంతో కలిగే అవకాశం ఉంది. నిరుతిథి ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు ఆకుపచ్చన. అదృష్ట సంఖ్య 7. ఈరోజు సింహరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే మానసికంగా దృఢంగా ఉంటారు, శారీరకంగా ఉత్సాహంగా ఉంటారు, సంతానంతో సత్సంబంధాలని నెలకొల్పి అలాగే కొనసాగిస్తూ ఉంటారు, పెద్దలైనటువంటి వారి ఆశీర్వచనాన్ని సంపూర్ణంగా పొందుతూ ఉంటారు, ఆధ్యాత్మికమైనటువంటి భావంతోనే రోజంతా గడపగలుగుతారు. తాము ఏదైనా ఒక సంస్థకు కానీ ప్రతినిధి లేదా అధికారి అయినట్లయితే దాంట్లో ఏ విధమైనటువంటి తేడాలు లేకుండా ఉండేలాగా లెక్కలన్నింటినీ సక్రమంగా ఉంచడం అవసరం. అకస్మాత్తుగా వచ్చేటువంటి అధికారుల తనిఖీలో దొరికే అవకాశం ఉంది కాబట్టి జాగ్రత్త పడడం ఎంతైనా ఉత్తమం. ముఖ్యంగా చేసేటువంటి ప్రతి పనిలోనూ కూడా అంకిత భావం కలిగి ఉండాలి. లేని పక్షంలో ఇబ్బందికి గురయ్యే అవకాశం వ్యాపారంలో కానీ ఉద్యోగంలో కానీ బలంగా గోచరిస్తోంది. గురువారం సందర్భంగా సింహరాశి వారు శ్రీకృష్ణుని పూజించి వెన్నను నైవేద్యంగా సమర్పించినట్లయితే ఆకస్మికంగా లాభసిద్ధి ఉంటుంది. ఉత్తర దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 3. ఈరోజు కన్యారాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ధైర్యంగా ఉంటారు. ఏ విషయంలోనూ వెనుకడుగుని వేయకూడదనే ఆలోచనతో ఉంటారు. ఎంతమంది శత్రువులు వ్యతిరేకంగా మాట్లాడినప్పటికీ కూడా వెనుకడుగు వేయరు. కుటుంబంలో ఉండేటువంటి అందరికీ ఉండే గౌరవ అభిమానాలు ఏమాత్రం తగ్గకుండా ఉండేలా మాటకు మాట సమాధానాన్ని చెప్పగలుగుతారు. పనులు అతిశయం ఎక్కువ ఉన్నట్లయితే, అంటే పనులు ఎక్కువగా కానీ ఉన్నట్లయితే పనుల్ని అందరికీ సమానంగా పంచి ఏ ఒక్కరూ కూడా సంపూర్ణంగా అలసట భావం లేకుండా ఉండేలా చేయగలుగుతారు. గురువారం సందర్భంగా కన్యారాశి వారు దక్షిణామూర్తి వారిని పూజించి గారెలను నైవేద్యంగా సమర్పించినట్టయితే సకల సమస్యలు తొలగిపోయే అవకాశం ఉంది. ఆర్థిక సంసిద్ధి కలుగుతుంది. ఉత్తర దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు నీలం. అదృష్ట సంఖ్య 1. ఈరోజు తులారాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే తీవ్రమైనటువంటి కోపంతో ఉంటారు. అసహన భావం అనుక్షణం గోచరిస్తూ ఉంటుంది. సంతానానికి సంబంధించిన విద్య కోసం విశేషంగా ఖర్చు చేసినప్పటికీ కూడా వారిలో సంపూర్ణమైన ప్రతిభ పాఠవాలు కనిపించినటువంటి కారణంగా మానసికంగా చాలా ఇబ్బంది పడుతూ ఉండొచ్చు. తల్లిదండ్రులు ఒకరికి తాత్కాలికమైనటువంటి అనారోగ్య భావం కలిగినటువంటి కారణంగా కూడా మానసికంగా కొద్ది దిగుదలతో ఉండే అవకాశం ఉంది. దూరభార ప్రయాణాలు తప్పనిసరిగా చేయవలసి రావచ్చు. శారీరకమైనటువంటి అలసటతనానికి గురయ్యే అవకాశం ఉంది. గురువారం సందర్భంగా తులారాశి వారు లక్ష్మీదేవిని పూజించి పాయసాన్ని నైవేద్యంగా సమర్పించినట్లయితే మానసిక ప్రశాంతతతో పాటు అనుకోని శుభవార్త వినిపించే అవకాశం ఉంటుంది. తూర్పు దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు నలుపు. అదృష్ట సంఖ్య 8. ఈరోజు వృశ్చిక రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే శారీరకంగా సంపూర్ణ అనారోగ్యంతో ఉంటారు. ఎక్కడికి కూడా దూర ప్రయాణాన్ని చేయడానికి మానసికంగా సాహసించలేరు. తమ వద్దే ఉండేటటువంటి నమ్మకమైన ఉద్యోగస్తుల ద్వారా ఈ ఆర్థికమైనటువంటి వ్యవహారాన్ని నడిపిస్తూ ఉండొచ్చు. అయితే ఉద్యోగస్తులు ఎవరూ కూడా వ్యతిరేక భావంతో లేనటువంటి కారణంగా ఆర్థిక దుర్వినియోగాన్ని కానీ మోసాన్ని చేయడం కానీ చేయకపోవచ్చు. శారీరకంగా మాత్రం అనారోగ్యం ఉన్న కారణంగా మానసికమైన దృఢత్వాన్ని కలిగి ఉండరు. గురువారం సందర్భంగా వృశ్చిక రాశి వారు కుమారస్వామి వారిని పూజించి పటిక బెల్లాన్ని నైవేద్యంగా సమర్పించినట్టయితే అనుకోని రీతిలో శుభవార్త వినే అవకాశం ఉంటుంది. ఆర్థిక లాభం కూడా కలిగే అవకాశం ఉంది. ఈశాన్య దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 3. ఈరోజు ధనురాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే అహంకార భావం హెచ్చుగా ఉంటుంది. ఎంత దూరపు ప్రయాణాన్నైనా సరే స్వయంగా వాహనాన్ని నడుపుతూ వారు చేసే ఆలోచనలో ఉంటారు.
అది ఏమాత్రము సరైనటువంటి పని కానే కాదు. అకస్మాత్తుగా దైవ భక్తి పెరిగిపోయి దూర ప్రాంతాల్లో ఉండేటటువంటి క్షేత్రాలకి, పుణ్యనది స్నానాలకో దైవ దర్శనాలకో వెళ్ళే అవకాశం ఉంది. వాహనానికి సంబంధించిన మరమ్మతు వచ్చే అవకాశం ఉంది. అలాగే వెడుతూ ఉండేటటువంటి వారిలో తాత్కాలికమైనటువంటి అనారోగ్య భావము కలిగే అవకాశం ఉంది. కాబట్టి ఆలోచించుకుని మాత్రమే ప్రయాణించడం ఈ రాశివారి రోజున అవసరం. గురువారం సందర్భంగా ధనురాశి వారు నృసింహస్వామి వారిని సన్నజాజులతో పూజించినట్లయితే మానసికమైనటువంటి ప్రశాంతతతో పాటు ఆర్థిక లాభం కలిగే అవకాశం ఉంటుంది. వాయువేదిక ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు ఆకుపచ్చన. అదృష్ట సంఖ్య 8. ఈరోజు మకర రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే పెట్టినటువంటి వ్యాపారంలో విశేష లాభం వచ్చే అవకాశం గోచరిస్తుంది. ఎవ్వరితోనూ వాద విరోధ భావం కలిగి ఉండరు. ఎవరైనా ఒక మాట అన్నప్పటికీ కూడా కార్య సాధన లక్షణం కలిగిన వారు అయ్యేటటువంటి కారణంగా చిరునవ్వుతోనే దానికి సమాధానాన్ని చెప్పి ఎదుటి వారిలో కూడా ఉండేటటువంటి ఆ వ్యతిరేక భావాన్ని తొలగింపజేస్తారు. ఆధ్యాత్మికమైనటువంటి భావంతో సుసంపన్నంగా ఉంటారు. అయితే ఆర్థికమైన ఖర్చు ఏమాత్రము చేయకుండా వెనుకాడుతారు. ఏ పనిని చేసినప్పటికీ కూడా కుటుంబ సభ్యులందరి సామూహికమైనటువంటి నిర్ణయానికి అనుగుణంగానే చేస్తారు తప్ప ఏ ఒక్కరో తమ నిర్ణయాన్ని చేసి ఇతరుల మీద ఆ అభిప్రాయాన్ని రుద్దరు. గురువారం సందర్భంగా మకర రాశి వారు శ్రీ మహాగణపతిని బిల్వదళాలతో పూజించి ఉండ్రాళ్ళని నైవేద్యంగా సమర్పించినట్టయితే ఆరోగ్యం మరింతగా కుదిరపడుతుంది. ఆర్థికమైన లాభం కలిగే అవకాశం ఉంది. ఉత్తర దిక్కు ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 6. ఈరోజు కుంభరాశి వారి ఫలితాలని పరిశీలన చూస్తే అన్యోన్య భావంతో ఉంటారు కుటుంబం అంతా కూడా. ఉద్యోగ వాతావరణం కూడా ఏదో కుటుంబ వాతావరణంలానే ఉంటుంది తప్ప ఎక్కడ పై అధికారి క్రింది ఉద్యోగి అనే భావంతో ఉండే అవకాశం లేదు. క్రీడారంగానికి సంబంధించినటువంటి వారికి తప్పక మంచి ఫలితాలు లభించే అవకాశం, ప్రతిభా పురస్కారం కూడా కలిగే అవకాశం ఉండొచ్చు. ఎవరితోనూ వాద వివాదాలు చేయాలనే ఆలోచన కలిగి ఉండరు. ముఖ్యంగా పెట్టుబడిని పెట్టేటువంటి విషయంలో 10 మందిని సంప్రదించి ప్రత్యేకమైన సంస్థను ఎన్నుకుని పెట్టుబడి పెడతారు. తద్వారా ఆదాయం పెరిగే అవకాశం బాగా ఉండే అవకాశం ఉంది. గురువారం సందర్భంగా కుంభరాశి వారు షిరిడీ సాయిబాబా వారిని చామంతులతో పూజించి గోధుమ రవ్వ పాయసాన్ని నైవేద్యంగా సమర్పించినట్టయితే తప్పక మానసికమైనటువంటి ప్రశాంతత కలుగుతుంది. ఆర్థిక లాభం కూడా కలిగే అవకాశం ఉంది. పశ్చిమ దిక్కు ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు నీలం. అదృష్ట సంఖ్య 5. ఈరోజు మీనరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే వృత్తిపరమైనటువంటి ఆదాయం విశేషంగా ఉంటుంది. అయినప్పటికీ కూడా తాము చేస్తున్నటువంటి న్యాయస్థానానికి సంబంధించిన పోరాటంలో ఎక్కువ ఖర్చు అయ్యేటటువంటి కారణంగా పెద్దగా నిలువ ఉండకపోవచ్చు. చేస్తున్నటువంటి వ్యాపారం ద్వారా ఆదాయం విశేషంగా ఉంటుంది. ఎవరితోనూ విరోధభావాన్ని కలిగి ఉండరు. ఇతరులకి సహాయం చేస్తుండేటువంటి కారణంగా ప్రతి చేయి వీరికి సహాయం చేయాలనే ఆలోచనతో ఉండడమే కాక ఎవరు వీరి విషయంలో వ్యతిరేకించినా ఒక్కుమ్మడిగా వారి మీద పడే అవకాశం కూడా గోచరిస్తోంది. గురువారం సందర్భంగా మీనరాశి వారు శ్రీ మహావిష్ణువుని ముద్ద మందారాలతో అర్చించి పొంగలి నైవేద్యంగా సమర్పించినట్టయితే మానసిక ఉత్సాహం కలుగుతుంది. అంతేకాక నూతన ఉద్యోగ లాభం కూడా ఉండొచ్చు. తూర్పు దిక్కు ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 2. ఇవి ఈనాడు ద్వాదశ రాశుల వారికి కలిగే శుభ అశుభ ఫలితాలు. ఈరోజు గురువారం అయినటువంటి సందర్భంగా దత్తాత్రేయ స్వామి వారి సంపూర్ణ అనుగ్రహం సర్వరాశుల వారికి కలగాలని హృదయపూర్వకంగా ప్రార్థిస్తూ స్వస్తి. నమస్కారం. గృహంలో నకారాత్మక శక్తులు తొలగింపజేసుకోవటానికి, సకారాత్మక శక్తులు పెంపొందింపజేసుకోవటానికి, గృహంలో సభ్యులందరికీ సానుకూల పరిస్థితులు మెరుగుపడటానికి ఎలాంటి ప్రత్యేకమైన విధి విధానాలు పాటించాలో నేటి శుభం లాభం అనే శీర్షికన పరిశీలిద్దాం. గృహంలో సభ్యులందరికీ తొందరగా అదృష్టం కలిసి రావాలంటే, గృహంలో సానుకూల పరిస్థితులు మెరుగుపడాలంటే కొన్ని ప్రత్యేకమైన విధి విధానాలు పాటించాలి. వాటిలో ముఖ్యమైనది అమావాస్య రోజు ఏకధార నిమ్మకాయను తెచ్చుకొని
మీ గృహంలో ఏర్పాటు చేసుకోవాలి. మనకి నిమ్మకాయలలో కొన్ని ప్రత్యేకమైన నిమ్మకాయలకి ఒకే ఒక చార ఉంటుంది. దాన్ని ఏకధార నిమ్మకాయ అనే పేరుతో పిలుస్తారు. అలాంటి ఒకే చార ఉన్న నిమ్మకాయని అమావాస్య రోజు తెచ్చుకొని మీ పూజా మందిరంలో కానీ ధనం దాచుకునే బీరువాలో కానీ ఏర్పాటు చేసుకున్నట్లయితే దానివల్ల కుటుంబంలో సానుకూల పరిస్థితులు పెరుగుతాయి. అది కూడా వీలైతే అమావాస్య రోజు నిమ్మ చెట్టు దగ్గరకు వెళ్ళి ఈ ఏకధార నిమ్మకాయ తెచ్చుకుంటే ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాలు కలుగుతాయి. అలాగే కుటుంబంలో ఉన్నటువంటి సభ్యులందరికీ అదృష్టం కలిసి రావటానికి, సకారాత్మక శక్తులు పెంపొందింపజేసుకోవటానికి ఒక ప్రత్యేకమైనటువంటి ధూపం విశేషంగా సహకరిస్తుంది. దాన్ని లసున ధూపం అనే పేరుతో పిలుస్తారు. లసున ధూపం అంటే వెల్లుల్లి ధూపం అని అర్థం. అంటే సాంబ్రాణి ధూపం ఎప్పుడు వేసేటప్పుడైనా సరే మంగళవారం రోజు కానీ శుక్రవారం రోజు కానీ కొన్ని వెల్లుల్లి రెబ్బలు వేసి సాంబ్రాణి ధూపం ఇంట్లో వేస్తే దాన్ని లసన ధూపం అనే పేరుతో పిలుస్తారు. ఈ లసన ధూపం వేయటం ద్వారా కూడా కుటుంబంలో నకారాత్మక శక్తులు తొలగిపోయి సానుకూల వాతావరణాన్ని పెంపొందింపజేసుకోవచ్చు. అలాగే ఎప్పుడైనా సరే కుటుంబంలో సభ్యుల మధ్య ఇబ్బందికర పరిస్థితులు వచ్చినా, కుటుంబంలో ఎవరికి అదృష్టం కలిసి రాక ఇబ్బంది పడుతున్నా అటువంటప్పుడు పూజా మందిరంలో ఒక ప్రత్యేకమైనటువంటి దీపాన్ని వెలిగించాలి. ఆ దీపం వెలిగిస్తే గృహంలో సానుకూల పరిస్థితులు మెరుగుపడతాయి. ఆ దీపం ఎలా వెలిగించాలంటే ఆవు నెయ్యి, నువ్వుల నూనె, కొబ్బరి నూనె, విప్ప నూనె వీటన్నిటి మిశ్రమాన్ని కొత్త ఎర్రటి మట్టి ప్రమిదలో పోసి 5 రంగులున్నటువంటి దారాన్ని ఒత్తిలాగా చేసి ఇంట్లో దీపం వెలిగించుకోవాలి. ఈ ప్రత్యేకమైన దీపం వెలిగిస్తే కుటుంబంలో సానుకూల పరిస్థితులు మెరుగుపడతాయి, సకారాత్మక శక్తులు పెంపొందింపజేసుకోవచ్చు. అలాగే ఎప్పుడైనా సరే కుటుంబంలో సకారాత్మక శక్తులు పెంపొందింపజేసుకోవాలంటే అమావాస్య రోజు ఇంటి యజమాని కాళికా అమ్మవారి ఆలయానికి వెళ్ళి కాళికా అమ్మవారి ఆలయ ప్రాంగణంలో నువ్వుల నూనెతో దీపాన్ని వెలిగించటం, 108 నిమ్మకాయల దండను కాళికా అమ్మవారికి సమర్పించడం ద్వారా సమస్త శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు. అలాగే ఒక్కొక్కసారి గృహంలో సకారాత్మక శక్తులు తక్కువ ఉన్నప్పుడు, నకారాత్మక శక్తులు ఎక్కువ ఉన్నప్పుడు అనారోగ్య సమస్యలు వస్తూ ఉంటాయి. అటువంటప్పుడు ఇంట్లో సభ్యులందరికీ ఒకరి తర్వాత ఒకరికి అనారోగ్య సమస్యలు తరచుగా వస్తూ ఉన్నట్లయితే అవన్నీ తొలగింపజేసుకోవటానికి ఏదైనా పవిత్ర గ్రంథాన్ని నిద్రించే ముందు తల దగ్గర ఉంచుకొని నిద్రించాలి. ఉదయం నిద్ర లేవగానే ఆ పవిత్ర పుణ్య గ్రంథానికి నమస్కారం చేసుకొని ఆ తర్వాత ఎక్కడైనా నదీ తీరానికి వెళ్ళి నదిలో నవధాన్యాలను విడిచిపెట్టి రావాలి. అలా చేస్తే నవగ్రహ దోషాలు తొలగిపోతాయి, కుటుంబంలో సానుకూల వాతావరణాన్ని పెంపొందింపజేసుకోవచ్చు. అదేవిధంగా ఇంట్లో సభ్యులకి సకారాత్మక శక్తులు పెరగటానికి, నకారాత్మక శక్తులు తొలగింపజేసుకోవటానికి అమావాస్య తిథి వచ్చిన రోజు కానీ, మంగళవారం రోజు కానీ, అష్టమి తిథి ఉన్న రోజు కానీ సాయంకాలం పూట ఇంటి ముందు భాగంలో ఆవ నూనె దీపం వెలిగించుకోవాలి. అమావాస్య, అష్టమి తిథులున్న రోజు మంగళవారము ఇంటి ముందు భాగంలో సాయంకాలం ఆవ నూనె దీపం పెడితే గృహంలో సభ్యులందరికీ కూడా సకల శుభాలు చేకూరతాయి, గృహంలో సానుకూల వాతావరణాన్ని పెంపొందింపజేసుకోవచ్చు. ఈ ప్రత్యేకమైన విధి విధానాలు పాటించండి, గృహంలో సానుకూల పరిస్థితులను మెరుగుపరుచుకోండి. అలాగే ఆర్థిక ఇబ్బందులన్నీ తొలగింపజేసుకోవటానికి, దారిద్ర్య బాధల నుంచి బయటపడటానికి ఎలాంటి సులభమైన విధి విధానాలు పాటించాలో రేపటి శుభం లాభం అనే శీర్షికను పరిశీలిద్దాం. నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.